ఆంధ్రప్రదేశ్లో కాళ్ళ నొప్పికి ఆపరేషన్లో బెంగళూరు పోయాడు మీ ముఖ్యమంత్రి. కాళ్ళ నొప్పికి ఆపరేషన్లు చేయించుకోవడానికి బెంగళూరు వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ ఆయనకి ప్యాలెస్ ఉంది. కొన్నాళ్ళు ఆ ప్యాలెస్లో ఉండి ఇవాళ ఆయన దోచుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలతో సోషల్ మీడియాలో ఇదివరకటి కంటే ఎక్కువ వాళ్ళని పెట్టుకొని 35 రోజులు 40 రోజులు ఉన్నటువంటి ఈ పసిగుడ్డి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వం మీద అప్పుడే సోషల్ మీడియాలో విమర్శలు, చంద్రబాబు గారి మీద విమర్శలు, పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు, లోకేష్ బాబు గారి మీద విమర్శలు. ఏంటి నీకు 11 సీట్లు ఇచ్చి ప్రజలు వాత పెట్టినా మీకు సిగ్గు రాలేదా? సిగ్గు సరం లేదా? మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదే, ప్రతిపక్ష హోదా లేదే అనే ఒక ఇది కూడా లేదా మీకు? మిమ్మల్ని ఈ రోజుకి అసహించుకుంటున్నారు ప్రజలు. అయ్యో ఎందుకు ఈ 11 సీట్లు ఇచ్చాం, జగన్మోహన్ రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యేని ఎందుకు చేశాం, అసలు పులివెందుల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే అసలు మనకి బాగుండేది, జగన్మోహన్ రెడ్డి పేడ వదిలేదని. దమ్ముంటే ఈరోజు నువ్వు పులివెందుల్లో రాజీనామా చేసి ప్రజల ముందుకు వెళ్ళు, పులివెందుల ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుస్తుంది. ఇవాళ చంద్రబాబు గారికి 35 రోజులైతే 35 రోజుల మీద నన్న పేరు నాని పెట్టినటువంటి తప్పులు మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. అసలు పేరు నాని నువ్వు బందర్కి ఏం చేసావు చెప్పు? బందర్ పోర్టు చంద్రబాబు నాయుడు గారు 2019లో మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ పార్టీకి బందర్ పోర్టు పనులు పూర్తి చేసేవాళ్ళు. నువ్వు అసలు నువ్వు అక్కడ ఏం చేసావు? నువ్వు అసలు బందరికే నువ్వేం చేయలేకుండా చేయని మనిషివి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడమన్నారు, పిల్లలన్నీ పారిపోయినాయని నువ్వు పుడింగిలాగా వస్తున్నావు.